ఇక నల్గొండ జిల్లా వెంకటాద్రిపాలెంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సబ్ స్టేషన్లో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల ధాటికి ట్రాన్స్ఫార్మర్లు పేలుతున్నాయి. సబ్ స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి అందిస్తారు. అశోక్ రెడ్డి, చెప్పండి, నల్గొండ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మరి అప్డేట్స్ ఏంటి? దుర్గా మిర్యాలగూడ సమీపంలో ఉన్నటువంటి వెంకటాద్రిపాలెంలో ఉన్నటువంటి 33/11 విద్యుత్ సబ్ స్టేషన్ లో ఒక్కసారిగా మధ్యాహ్న సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నటువంటి క్రమంలోనే పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్లు రెండు కూడా పేలిపోవడంతో అందులో ఉన్నటువంటి వేలాది లీటర్ల ఆయిల్ ఒక్కసారిగా ఎగిసిపోవడంతో మంటలు అంతకంటే పెరిగిపోయినటువంటి నేపథ్యంలోనే మొత్తం మనం చూసుకున్నట్లయితే ఒక ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా రెండు ట్రాన్స్ఫార్మర్లు అంటే మొత్తం 3 ట్రాన్స్ఫార్మర్లు అక్కడ ఉన్నటువంటి క్రమంలోనే రెండు పేలడంతో భారీ ఎత్తున ఆయిల్ ఎగిసిపడుతున్నటువంటి సమయంలోనే మంటలు కూడా అంతకంటే అంటుకుంటున్నాయి. ప్రస్తుతం అయితే ఒక ఫైర్ ఇంజిన్ తోటి విద్యుత్ ఫైర్ శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది ప్రయత్నం చేసినప్పుడు కూడా మంటలు అయితే అంటులోకి రాలేదు. ప్రస్తుతం మంటలతో పాటు దట్టంగా పొగ అలుముకున్నటువంటి నేపథ్యంలోనే చుట్టుపక్కల ప్రాంతాల వాసులు కూడా అక్కడికి చేరుకొని ఫైర్ సిబ్బంది కూడా సాయం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రమాదానికి అధిక లోడ్ కారణం అని చెప్పేసి కూడా విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులు చెప్తున్నారు. వేసవి కావడంతో విద్యుత్ వినియోగం పెరిగినటువంటి నేపథ్యంలోనే ట్రాన్స్ఫార్మర్ల మీద ఒత్తిడి పడడంతో ఒకసారిగా షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు ఎగిసిపడ్డటువంటి నేపథ్యంలోనే ట్రాన్స్ఫార్మర్ పెరగడంతో అందులో ఉన్నటువంటి ఆయిల్ ఒకసారిగా బయటికి